హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా జరిగిన ఇండియా వర్సెస్ ఐర్లాండ్ T20 సిరీస్ రిజల్ట్ చూసి ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ షాక్లో ఉన్నారు. రెయినింగ్ T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ అయిన టీమిండియా ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ అయిపోయింది. ఎస్, మీరు విన్నది నిజమే. 20 పందులని టీమిండియా మెయింటైన్ చేస్తున్న 16 కన్సెక్యూటివ్ T20I సిరీస్ అన్బీటన్ స్ట్రీక్కి ఐర్లాండ్ బ్రేక్తే ఈ సిరీస్లో అందరి ఫోకస్ మన కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీదే ఉంది. సూర్యకుమార్ యాదవ్ ప్లేస్లో కొత్త కెప్టెన్గా వచ్చిన శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీ డెబ్యూలోనే ఒక అన్వాంటెడ్ రికార్డ్ని తన ఖాతాలో వేసుకున్నారు. రిషబ్ పంత్ తర్వాత కెప్టెన్గా చేసిన మొదటి 2 T20 మ్యాచ్లు ఓడిపోయిన రెండో ఇండియన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. అసలు ఈ సిరీస్లో ఏం జరిగింది, అయ్యర్ కెప్టెన్సీలో జరిగిన బ్లండర్స్ ఏంటి అనే కంప్లీట్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా అసలు సూర్యకుమార్ యాదవ్ని కాదని శ్రేయస్ అయ్యర్కి కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారు? సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ 8 ఇన్నింగ్స్లో కేవలం 19.25 యావరేజ్తో ఫామ్లో లేకపోవడం, పైగా బీసీసీఐకి 2028 లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ కోసం ఒక లాంగ్ టర్మ్ లీడర్ కావాలి. డిసెంబర్ 2023 తర్వాత ఒక్క T20I కూడా ఆడనప్పటికీ శ్రేయస్కి ఉన్న భారీ ఐపీఎల్ కెప్టెన్సీ రికార్డ్ 2024లో కేకేఆర్కి కప్ గెలిపించడం, 2023లో పంజాబ్ని ఫైనల్కి తీసుకెళ్లడం చూసి సెలెక్టర్లు ఇతనికి కెప్టెన్సీ ఇచ్చారు. 114 డొమెస్టిక్ T20 మ్యాచ్లకి కెప్టెన్గా చేసిన ఎక్స్పీరియన్స్తో ఇండియా కెప్టెన్ అయిన ఏకైక ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. రోహిత్, విరాట్ల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్తో డెబ్యూ చేశాడు. కానీ రిజల్ట్ మాత్రం డిజాస్టర్. అసలు ఇండియా ఎక్కడ తప్పు చేసింది? నెంబర్ 1, ఫెయిలియర్ టు రీడ్ ద పిచ్. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో శ్రేయస్ అయ్యర్ స్వయంగా ఒప్పుకున్నారు. పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో తమకు సరిగ్గా ఎనలైజ్ చేయలేకపోయామని, సింగిల్స్ని డబుల్స్గా మార్చడంలో ఫెయిల్ అయ్యామని చెప్పారు. నెంబర్ 1, నో గేమ్ అవేర్నెస్. ప్రసిద్ధ కృష్ణ రన్స్ ఇస్తున్నా సపోర్ట్ బౌలర్స్ని వాడకపోవడం, సుందర్ని లేట్గా తీసుకురావడం అయ్యర్ కెప్టెన్సీలోని లోపాలను చూపిస్తోంది. నెంబర్ 3, బెంచింగ్ ద ప్రాడిజీ. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని 2 మ్యాచ్లలోనూ బెంచ్కే పరిమితం చేశారు. అతనికి ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. సో ఫ్రెండ్స్, శ్రేయస్ అయ్యర్కి కెప్టెన్గా ఇది చాలా బ్యాడ్ స్టార్ట్. మరి సూర్యకుమార్ యాదవ్ని అంత అర్జెంట్గా కెప్టెన్సీ నుంచి తీసేసి సెలెక్టర్లు తప్పు చేశారా, లేక శ్రేయస్ అయ్యర్కి ఇంకొన్ని ఛాన్సెస్ ఇవ్వాలా? వైభవ్ సూర్యవంశీని టీంలోకి తీసుకోవాల్సిందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. క్రికెట్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.